నూనె 2 స్పూన్లు, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ముందుగా ఆవాలు కొన్ని, తర్వాత జీలకర్ర, అవి వేగాక పచ్చిమిర్చి 4 మీడియం సైజు 4, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మళ్ళొక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేయాలి. బీరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇందులో పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. బీరకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో పెసరపప్పుని కలుపుకోవాలి. 1/2 కప్ పెసరపప్పు, పెసరపప్పుతో బీరకాయ కొద్దిగా వేగాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి. మెత్తగా కావాలనుకుంటే ఎక్కువ వాటరు, లేదు అంటే కొన్ని తక్కువ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి.